హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 3 స్టాకు షార్ట్ టర్మ్ స్టాకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ స్టాక్ వల్ల నేను ఎవరికి బయింగ్ చేయమంటాం కానీ సెల్లింగ్ చేయమంటాం కానీ నేనైతే ప్రిఫర్ చేయట్లేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో నేను ఎక్కువగా షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తాను. ఎందువల్లంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా వచ్చు. ఇవాళ మంచిగా ఉన్న కంపెనీ ఇది పాడైపోవచ్చు, రేపు కంపెనీ ఈ రోజుకి పాడైపోయిన కంపెనీ రేపు బాగైపోవచ్చు. సో ఇది గ్యారంటీడ్ కాదు. ఉన్న టైంలోనే కొద్ది టైంలోనే మనం కొద్ది గొప్ప ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆలోచించాను. మీకు ఒక 3 స్టాక్స్ షార్ట్ టర్మ్లో, అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, లేదా 3 డేస్ కావచ్చు, 1 వీక్లో కూడా రావచ్చు. ఓకేనా? సో కానీ ఏంటంటే మొత్తం మీద నాకు 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ నేను మహా అయితే 3 వీక్స్ అయితే హోల్డ్ పెట్టుకుంటాను. అంత మించి లేదు. ఇంకా మూమెంటం బాగుంటే 1 నెల, అంతే. అంత మించి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. మార్కెట్లో 1 నెల రోజులు మూమెంట్ వచ్చిన స్టాక్స్ మరుసటి నెల నుంచి గ్యారంటీగా కరెక్షన్ రావాలి. మనం మూమెంట్ ఉన్నంతసేపు పట్టుకుంటాం, ఆ మూమెంట్ అన్ని అయిపోతే ఎగ్జిట్ అయిపోతాం. అది నా థీమ్ అనమాట. ఓకేనా? అయితే దీంట్లో మన ఫస్ట్ స్టాక్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కంపెనీ వచ్చి సీమెన్స్ అనమాట. ఇది మన ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ కంపెనీలో ఇది ఒకటి. ఇది ఎలక్ట్రికల్ మేడ్ని ఎక్కువగా మన హాస్పిటల్ సెక్టర్ కావచ్చు, సో కాకపోతే లేదంటే టెక్నికల్గా కావచ్చు, ఏదైనా సెక్టర్ని ఇది తయారు చేసే కంపెనీ అనమాట. సో సీమెన్స్లో చూడండి ఫ్రెండ్స్, నేను ఓన్లీ టెక్నికల్గా ఫాలో అవుతాను ఫ్రెండ్స్. నేను ఫండమెంటల్ అంతా ఎక్కువగా ఫాలో అవ్వను, ఎందుకంటే లాంగ్ టర్మ్ కాదన్నది, ఓన్లీ షార్ట్ టర్మ్లో మాత్రమే. వాల్యూమ్ సహకరించిందా బై చేసుకుంటానా, లేదా సెల్ చేసుకుంటానా, స్టాప్లో తీసుకుని ఎగ్జిట్ అయిపోతాను, ఆ రకంగా ఉంటుంది తప్ప. కానీ నేను ఫండమెంటల్ మాత్రం అంత బేస్ చేయను. కానీ ఫండమెంటల్ కూడా చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ మాత్రం మంచి సెక్టార్ స్టాకు, నేను దాంట్లో నో డౌట్ అనమాట. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గత కొన్ని రోజుల నుంచి ఒక మూమెంట్ అయితే ఇక్కడ జనరేట్ అయింది. ఈ మూమెంటం ఇక్కడ మనకి అప్ సైడ్ మూమెంటం వెళ్ళింది సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి. అదేవిధంగా మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ రావటం జరిగింది. సో ఓకేనా, ఇక్కడ మీద కాలితే మీకు ఎక్కడ వేస్తాను, ఒక్క నిమిషం అక్కడ. సో ఓకేనా, ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు. సో మన భాషలో, తెలుగు భాషలో చెప్పుకుంటే జెండా అని కూడా అంటారు అనమాట. సో ఏదైనా సరే మనకి నేనైతే ఇది షార్ట్ టర్మ్లో అంటే మూమెంటం బాగా వస్తే మాత్రం ఇంట్రాడే బేసిక్లో ప్లే చేస్తాను. లేదు మూమెంటం కొద్దిగా లైట్గా ఉందంటే మాత్రం 2 or 3 డేస్ నేను హోల్డ్ చేసి ఎగ్జిట్ అయిపోతాను. నేను ఒకటే థీమ్ ఫ్రెండ్స్, నాది నా డబ్బులు పోకుండా స్టాక్ మార్కెట్లో 10 రూపాయలు వచ్చినా నాకు మంచిదే అని చెప్పి నేను ఆలోచిస్తాను అనమాట. ఓకేనా? బ్రోకరేజ్కి ₹2 పోయినా మిగతా 8 రూపాయలు నేను జేబులో పెట్టుకుంటాను అనమాట. అది నేను 100 స్టాక్స్ కొనొచ్చు. అంటే నేను చేసే థీమ్ ఏంటంటే బిగ్ క్వాంటిటీలో బై చేస్తాను అనమాట. బిగ్ క్వాంటిటీలో ఎప్పుడైతే బై చేస్తున్నానో నాకు 10 రూపాయలు వచ్చినా సరే ఒక బిగ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే? సో ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ చూడండి. ఫ్లాగ్ ప్యాటర్న్ ఓపెన్ అయింది. నాకు ఇప్పుడు నాకు ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ మాత్రం ఇది రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి నాకు విత్ వాల్యూమ్తో. ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ నాది 4000, సెకండ్ టార్గెట్ మాత్రం 4100, థర్డ్ టార్గెట్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే 4150 దగ్గర అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో కంపల్సరీ కొద్దిగా సైడ్ జోన్కి రావాలి, కొద్దిగా నా అంచనా ప్రకారం కొద్దిగా కరెక్షన్ ఉంటుంది 2 or 3 డేస్లో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్లోనే. సో అక్కడి నుంచి ఒక బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 or 3 షార్ట్ టర్మ్లో కూడా 2 or 3 డేస్లో నాకు ఇక్కడ నుంచి ₹100 ఇచ్చిన బెటర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 నుంచి 30 నుంచి లేదా ఒక 100 స్టాక్స్ బై చేసుకున్నా సరే నాకు ₹100 ఇచ్చిందంటే 10,000 వచ్చినట్టే. సో ఈ రకంగా నేను బై చేసుకుంటానమాట. సో ఇది నాకు ఫస్ట్ స్టాక్ అనమాట. ఓకేనా?
అయితే మనం నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన సెకండ్ స్టాక్ వచ్చి గ్లోబల్ ఎడ్యుకేషన్. ఇది రానున్న రోజుల్లో మల్టీ బ్యాగర్ అంటే 2x 3x 5x 10x కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హాస్పిటల్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ మీదే చాలామంది కూడా డిపెండ్ అయి ఉన్నారు. అది లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ నుంచి హయ్యర్ రిచ్ పర్సన్స్ వరకు కూడాను ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్ సెక్టర్, తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ మీద బతుకుతారన్నమాట. ఈ మూడు లేనిదే మనం ప్రపంచంలో ఇప్పుడు ఉన్న జనరేషన్ మనం బతకలేము. సో దాని గురించి నేను ఈ స్టాక్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన షార్ట్ టర్మ్ కాబట్టి ఇది ఎందువల్ల నేను బై చేస్తున్నాను అది కూడా ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు రెసిస్టెంట్ లెవెల్, ఈ లెవెల్ నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్ చేస్తాను, ఒక్క నిమిషం. సో చూడండి, ఈ లెవెల్ నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ బ్రేక్ అయింది. అది కూడా ఒక ప్యాటర్న్ కూడా ఏర్పాటు చేసుకుంది ఇది. సో ఆ ప్యాటర్న్ కూడా మీకు నేను ఓకేనా, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఇది గతంలో కూడా మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకునే రెసిస్టెంట్ లెవెల్ 2 days బ్యాక్ ఒక మంచి వాల్యూమ్తో ఈ లెవెల్ని బ్రేక్ అయిందనమాట. సో కొద్ది కరెక్షన్ రావాలి ఫ్రెండ్స్, కొద్ది కరెక్షన్ రావాలి. ఒకవేళ వచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మనకి ఈ లెవెల్కి అటెంప్ట్ అవ్వాలన్నమాట. ఒకసారి వస్తే డెఫినెట్గా ఒకవేళ మంచి ఆపర్చునిటీ వచ్చినట్టు డిస్కౌంట్లో దొరికినట్టే. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం మనకి 120 లెవెల్ బ్రేక్ అవ్వాలి కంప్లీట్గా విత్ వాల్యూమ్తో. 120 లెవెల్ బ్రేక్ అయితే ఒక హాఫ్ క్వాంటిటీ నేను బై చేస్తాను అనమాట. ఒకవేళ ఎందుకంటే ఇంట్రాడే బేసిక్గా ఒకసారి ఫేక్ వాల్యూమ్స్ కూడా వస్తుంటే మనకి. సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ అని ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పర్టికులర్గా ఆ రోజు ట్రేడింగ్ అయ్యే సెషన్స్ని బట్టి ఒక వాల్యూమ్ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని గురించి ఆ వాల్యూమ్ కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి నేను హాఫ్ క్వాంటిటీ 120 లెవెల్ దగ్గర హాఫ్ క్వాంటిటీ కొనుక్కుంటాను, బై చేస్తాను. ఒకవేళ ఇంకా ఈ లెవెల్ కూడా మనకి రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసుకుని సపోర్ట్గా మారాలి కాబట్టి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర బిగ్ క్వాంటిటీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 స్టాక్స్ బై చేస్తే ఇక్కడ 1000 స్టాక్స్ బై చేస్తాను అనమాట. ఓకేనా, ఆ టైప్లో అనమాట. సో బ్రేక్ అయింది, బ్రేక్ అవడం. ఇప్పుడు నా టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ మాత్రం 128 రూపీస్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 133 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వచ్చి 136 నుంచి 140 కూడా మనం మధ్యలో పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్. నా టార్గెట్స్ కూడా మీకు చెప్పడం జరిగిందన్నమాట. అయితే నా నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో నా మూడో స్టాక్ చూడండి ఫ్రెండ్స్. నా మూడో స్టాక్ మనం చూసుకుంటే గార్వేర్ హైటెక్ ఫిలిమ్స్ అనమాట. సో ఇది నేను ఫిలిం మన లైఫ్ స్టైల్లో ఇది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, ఫిలిమ్స్ సంబంధించింది ఇది. సో అయితే ఏదేమైనా సరే మనకి వాల్యూమ్ బేసిక్ మనం చూసుకుంటాం షార్ట్ టర్మ్లో కాబట్టి రేపు ఇమీడియట్లీగా అంటే సోమవారం నాడు మనకి సోమవారం కానీ మంగళవారం కానీ నాకు దొరికే అవకాశం పాసిబిలిటీ ఉంది గార్వేర్ హైటెక్స్ ఫిలిమ్స్ టెక్నాలజీలో. సో ఇది మాత్రం కంప్లీట్గా ఒక మంచి వాల్యూమ్తో మాత్రం ఇక్కడ ఆగుందనమాట. మంచి వాల్యూమ్తో ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉంది. సో నాకు కంప్లీట్గా దీని హై చూసుకుంటే మొన్న రీసెంట్గా హై చూసుకుంటే 5372 హై, మరి రీసెంట్గా 2 days బ్యాక్ హై కూడా చూసుకుంటే మాత్రం 5555 దగ్గర టచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు కంప్లీట్గా 5500 లెవెల్స్ ఇది బ్రేక్ అవ్వాలి. నాకు 5500 లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే నాకు స్టాప్ లాస్ తీసి పెట్టుకుంటే మాత్రం 5200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని నేను షార్ట్ టర్మ్ చేసుకుంటాను. ఒకవేళ 5500 లెవెల్ బ్రేక్ అయ్యి మంచి వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ మాత్రం 5900 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 6000, థర్డ్ టార్గెట్ 6200 అబోవ్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నాకు 3 స్టాక్స్ మాత్రం కొద్దిగా మంచి వాల్యూమ్తో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. సో ఇది నేనైతే మాత్రం నా లెవెల్స్ వచ్చిన దగ్గరే బై చేస్తాను, లేదంటే మాత్రం నేను ససేమీర బై చేసే ప్రసక్తే లేదనమాట. సో ఇది నా వ్యూ, నా యొక్క మైండ్ సెట్ బట్టి నేను నిర్ధారించుకున్న స్టాక్స్. ఇది మీకు సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దీంట్లో లాస్ రావచ్చు, లాభం రావచ్చు, అది దేవుడికి తెలుస్తుంది అన్నమాట. సో మనకి ప్రాఫిట్ బుక్ చేసినంత కాలం కూడా ఈ ప్రాఫిట్ మందని చెప్పి మనం స్టాక్ మార్కెట్లో అనుకోవటానికి లేదు. సో మాత్రం నేను నా వ్యూ ప్రకారం చెప్పడం జరిగింది. ఇది బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏ విధమైన రికమెండేషన్ అయితే లేదు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోకూడదు. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.